బాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఎపిసోడ్ ఇది. ఇప్పుడంతా బన్నీకి మద్దతు పలుకుతున్నారు. అయితే తాజాగా ఆదివారం అల్లు అర్జున్ తన ఫ్యామిలీతో కలిసి చిరంజీవిని కలవడం ఆసక్తికరంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ వివాదం యావత్ తెలుగు రాష్ట్రాలను షేక్ చేసింది. అందరి అటెన్షన్ ఈ ఎపిసోడ్ పైనే ఉంది. ఒక స్టార్ హీరోని అరెస్ట్ చేయడం అనేది అందరికీ షాకింగ్. ఉత్కంఠభరిత డ్రామా మధ్య అల్లు అర్జున్ కి మధ్యంతర బెయిల్ రావడం, అయినా ఒకరోజు రాత్రి బన్నీ జైల్లో ఉండడం జరిగిపోయింది. శనివారం మార్నింగ్ ఆయన విడుదలయ్యారు. అనంతరం ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరై సానుభూతిని, తమ సపోర్ట్ ని అల్లు అర్జున్ కి తెలుపుతున్నారు. ఇక ఇదే క్రమంలో తాజాగా అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. తన ఫ్యామిలీతో సహా ఆయన చిరంజీవి ఇంటికి వెళ్లారు. అంతేకాదు స్వయంగా తానే కార్ డ్రైవ్ చేసుకుంటూ మావయ్య చిరంజీవి ఇంటికి వెళ్లడం, బన్నీతో పాటు భార్య స్నేహారెడ్డి, కూతురు అల్లు అర్హ, కొడుకు అయాన్ కూడా ఉన్నారు. చిరంజీవిని మర్యాదపూర్వకంగా అల్లు అర్జున్ కలిసినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ కలయికకి అసలు కారణం ఇప్పుడు చర్చాన్యాంశంగా మారింది. అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యాక హుటాహుటిన షూటింగ్ క్యాన్సిల్ చేసుకుని వచ్చాడు చిరంజీవి. ఆయన అల్లు అరవింద్ ఇంటికెళ్లాడు. అయితే అక్కడ చాలాసేపు ఉన్నాడు. ఇదే క్రమంలో తెర వెనుక చాలా జరిగిందని తెలుస్తోంది. బన్నీని అరెస్ట్ చేసిన చిక్కడపల్లి పోలీసులు మొదట పోలీస్ స్టేషన్ కి తరలించారు. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు తరలించారు. అక్కడ అల్లు అర్జున్ కేసుకు సంబంధించిన వాదోపవాదాలు జరిగాయి. కోర్టు బన్నీకి రిమాండ్ విధించింది. ఈ లెక్కన 14 రోజుల పాటు పోలీసు కస్టడీకి అల్లు అర్జున్ ని తరలించాల్సి ఉంటుంది. దీంతో వెంటనే ఆయన్ని చెంచల్గూడ జైలుకు కూడా తరలించారు. అయితే హైకోర్టులో బన్నీ తరపు లాయర్ క్వాష్ పిటిషన్ వేశారు. శుక్రవారం సాయంత్రం దీనిపై చర్చ కూడా జరిగింది. అల్లు అర్జున్ తరపున సుప్రీంకోర్టు లాయర్ నిరంజన్ రెడ్డి వాదించారు. ఆయన వాదన అనంతరం కోర్టు బన్నీకి మధ్యంతర బెయిల్ ఇచ్చింది. దీంతో శుక్రవారం రాత్రినే బన్నీని విడుదల చేయాల్సి ఉంటుంది. కానీ బెయిల్ ఉత్తర్వులు వచ్చేలోపు 5:30 దాటిపోయింది. ఆ తర్వాత కోర్టు ఆదేశాలున్నా జైల్లో ఉండాల్సిందే. అప్పటికే అల్లు అర్జున్ ని చంచల్గూడ జైలుకు తరలించారు పోలీసులు. దీంతో ఆ రాత్రి విడుదల చేయలేదు. శనివారం ఉదయం ఆయన్ని విడుదల చేశారు. అయితే బన్నీకి బెయిల్ రావడం వెనుక లాయర్ నిరంజన్ రెడ్డి రంగంలోకి దిగడం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందని సమాచారం. అంతేకాదు ప్రభుత్వ పెద్దలతోనూ ఆయన చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. నిరంజన్ రెడ్డి వెంటనే రంగంలోకి దిగడం వెనుక చిరంజీవి ప్రమేయం ఉందట. ఎందుకంటే వీరిద్దరూ మంచి ఫ్రెండ్స్, కలిసి సినిమాలు కూడా చేశారు. ఇదే క్రమంలో తెర వెనుక చిరు చక్రం తిప్పారని అంటున్నారు. హైకోర్టు వాదనలకు సంబంధించిన ప్రభుత్వం తరపున సరైన లాయర్ని పెట్టకపోవడానికి కూడా చిరు ప్రభావం ఉందని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంట్లో కూర్చొని చిరంజీవి అటు కోర్టును, ఇటు ప్రభుత్వంలోని చక్రం తిప్పి అల్లుడు అల్లు అర్జున్ ని బయటకు వచ్చేలా చేయడంలో ఆయన కీలక పాత్ర పోషించినట్టుగా తెలుస్తోంది. అందుకే మావయ్య చిరంజీవికి కృతజ్ఞతలు తెలియజేసేందుకు అల్లు అర్జున్ స్వయంగా ఫ్యామిలీతో కలిసి వెళ్లారని సమాచారం. ఇదే నిజమైతే తన అరెస్ట్ ఎపిసోడ్లో తాను బయటకు రావడానికి సంబంధించిన క్రెడిట్ మొత్తం మావయ్య చిరంజీవికి ఇచ్చినట్టు అవుతుంది. అయితే ఈ కేసులో బన్నీకి మధ్యంతర బెయిల్ మాత్రమే వచ్చింది. ఇది 2 వారాలు మాత్రమే ఉంటుంది. ఈలోపు సాధారణ బెయిల్ తెచ్చుకుంటే ఆయన బయట ఉండగలడు, లేదంటే మళ్లీ అరెస్ట్ ఉంటుంది. ఈలోపు తెర వెనుక జరగాల్సిన కథ అంతా జరుగుతుందని చెప్పడంలో అత్యోక్తి లేదు. ఇక డిసెంబర్ 5న అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 సినిమా విడుదలై మంచి విజయం సాధించింది. ముందు రోజు ప్రీమియర్స్ వేశారు. ఇక ఫ్యాన్స్ మధ్య సినిమా చూసేందుకు సంధ్య థియేటర్కు వెళ్లారు బన్నీ. ఈ విషయం తెలిసి భారీగా ఫ్యాన్స్ తరలివచ్చారు. దీంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కొడుకు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భార్య మరణానికి కారణమైన వారిపై ఆమె భర్త భాస్కర్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు. ఈ కేసులో బన్నీని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే బాధితులకు అల్లు అర్జున్ 25 లక్షల నష్టపరిహారం ప్రకటించారు. అలాగే బాలుడి వైద్య ఖర్చులు కూడా చూసుకుంటున్నారు బన్నీ.